బాలల హక్కులు పరిరక్షించేందుకు మహిళా, శిశు సంక్షేమ, విద్య, పోలీసు శాఖల అధికారులు నిబద్ధతతో కృషి చేయాలని తెలంగాణ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చైర్మన్ కొత్తకోట సీతా దయాకర్ రెడ్డి సూచించారు. కొత్తకోట సీతా దయాకర్ రెడ్డి కమిషన్ సభ్యులు బండి అపర్ణతో కలిసి వనపర్తి జిల్లాలో పర్యటించి బాలల హక్కుల పరిరక్షణకు తీసుకుంటున్న చర్యలను పరిశీలించారు. శ్రీరంగపూర్ గ్రామంలో అంగన్వాడీ కేంద్రాన్ని, వనపర్తి పట్టణంలో బాల సంరక్షణ కేంద్రాన్ని, బాలికల ఉన్నత పాఠశాలను వారు తనిఖీ చేశారు. అనంతరం అధికారులతో బాలల హక్కుల పరిరక్షణపై సమీక్ష నిర్వహించారు. పుట్టినరోజు నుంచి 6 సంవత్సరాల వయస్సు వరకు పిల్లలకు పౌష్టికాహారం అందించడంలో మహిళా, శిశు సంక్షేమ శాఖ అలసత్వం వహించరాదన్నారు. శారీరక, మానసిక ఆరోగ్య లోపాలు గల పిల్లలను గుర్తించి ఎన్ఆర్సీ కేంద్రంలో వైద్య పరీక్షలు చేయించి సరైన పౌష్టికాహారం, వైద్యం అందించి ఆరోగ్యవంతులుగా చేయాలన్నారు. జిల్లాలో నమోదైన పోక్సో కేసులు, బాల్య వివాహాల కేసులు, బాల కార్మికుల కేసుల వివరాలను సంబంధిత శాఖల నుంచి అడిగి తెలుసుకున్నారు. పిల్లల ఆరోగ్య పరిరక్షణతో పాటు విద్య, బాల్య వివాహాల నిర్మూలన, బాల కార్మిక వ్యవస్థను అరికట్టేందుకు, బాలికలపై అత్యాచారాలు నివారించడానికి కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని జిల్లా యంత్రాంగానికి వారు సూచించారు. ఆపరేషన్ ముస్కాన్, ఆపరేషన్ స్మైల్ సమన్వయంతో నిర్వహించడం ద్వారా మైనర్లతో పని చేయించుకుంటున్న యజమానులపై జరిమానా విధించాలని సూచించారు. అంతర్జాతీయ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని పర్యావరణ పరిరక్షణలో భాగంగా అటవీ శాఖ ఆధ్వర్యంలో ఎకో పార్క్ సమీపంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి అదనపు కలెక్టర్ యాదయ్య, ఎస్పీ రావుల గిరిధర్, జిల్లా అటవీ శాఖ అధికారి నిఖిల్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఎకో పార్క్ నుంచి మర్రికుంట వరకు నిర్వహించిన పర్యావరణ అవగాహన ర్యాలీని వారు జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం ఎకో పార్క్ పరిసర ప్రాంతాల్లో ప్లాస్టిక్ వ్యర్థాలను, చెత్తను సేకరించి మొక్కలు నాటారు. మొక్కలు నాటి సంరక్షించడం ద్వారా భావి తరాలకు స్వచ్ఛమైన వాతావరణాన్ని అందించగలమన్నారు. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వినియోగం, అక్రమ రవాణా వ్యతిరేక వారోత్సవాలలో భాగంగా వనపర్తి జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి, ఎస్పీ రావుల గిరిధర్ అవగాహన ర్యాలీని ప్రారంభించారు. వాల్ పోస్టర్ ను విడుదల చేశారు. యువత గంజాయి, డ్రగ్స్ వంటి మత్తు పదార్థాలకు బానిసలై శారీరక, మానసికంగా ఆరోగ్యం క్షీణించి బంగారు భవిష్యత్తు కోల్పోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు. షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగలు అభ్యున్నతి కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు, కేటాయించిన సబ్ ప్లాన్ విధులను వారికి మాత్రమే వినియోగించేలా జిల్లా యంత్రాంగం చర్యలు తీసుకోవాలని తెలంగాణ రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య అధికారులను ఆదేశించారు. వనపర్తి జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి, జిల్లా ఎస్పీ రావుల గిరిధర్ అధికారులతో ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య, కమిషన్ సభ్యులు సమీక్షా సమావేశం నిర్వహించారు. అధికారంలోకి వచ్చిన సంవత్సరం కాలంలోనే సొంత ఇళ్లు లేని నిరుపేదలకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికి దక్కుతుందని వనపర్తి శాసనసభ్యుడు తూడి మేఘారెడ్డి అన్నారు. జిల్లా కలెక్టర్ ఆదర్శ సురభితో కలిసి మేఘారెడ్డి వనపర్తి నియోజకవర్గంలో మొదటి దశలో మంజూరైన ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాలను లబ్ధిదారులకు అందజేశారు. వనపర్తి నియోజకవర్గంలో కేవలం ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం కోసం 175 కోట్ల రూపాయలు వెచ్చిస్తున్నామని తెలిపారు. ప్రస్తుతం 50 కోట్ల రూపాయల విలువ గల ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాలను పంపిణీ చేస్తున్నామన్నారు. ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పట్టాలు స్వీకరించిన లబ్ధిదారులు 45 రోజుల్లో ఇండ్ల నిర్మాణం మొదలు పెట్టాలని సూచించారు. ఇందిరమ్మ ఇండ్లు నిర్మించుకునే వారికి ప్రభుత్వం కేవలం రవాణా ఖర్చుతో ఇసుకను ఉచితంగా అందిస్తోందని కలెక్టర్ తెలిపారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం పురస్కరించుకుని ఆయుష్ శాఖ ఆధ్వర్యంలో వనపర్తిలోని గిరిజన గురుకుల పాఠశాల ఆవరణలో యోగాసనాల సాధన కార్యక్రమం నిర్వహించారు. కలెక్టర్, విద్యార్థులు సరదాగా క్రికెట్ ఆడారు. జిల్లా స్థాయి బ్యాంకర్ల సంప్రదింపుల సమన్వయ సమావేశంలో 2025-26 ఆర్థిక సంవత్సరానికి 5290.33 కోట్ల రూపాయల వార్షిక రుణ ప్రణాళికను వనపర్తి జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ప్రకటించారు. ఇది గత సంవత్సరం 2024-25 కంటే 928.67 కోట్ల రూపాయలు అధికమని కలెక్టర్ తెలియజేశారు. ఇందులో అత్యధికంగా 3982.31 కోట్ల రూపాయలు వ్యవసాయ రంగానికి కేటాయించారు. తక్కువ డబ్బులతో అత్యధికంగా లబ్ధి చేకూరే ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన, ప్రధానమంత్రి సురక్ష యోజన బీమాను జిల్లాలోని బ్యాంకు ఖాతాలు ఉన్న ప్రతి ఒక్కరితో చేయించే విధంగా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ బ్యాంకర్లను ఆదేశించారు.